చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కాని ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు మహారాజా. మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్లడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా. నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్లాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న ఎత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్లసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్లంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా?
అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని, మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమార్ని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు, ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ఒకానొకప్పుడు ఒక దూర ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ సవితి తల్లి, ఆమె 2 కూతుళ్ళు కూడా చాలా చెడ్డవారు. సవితి అక్క చెల్లెళ్ళు ఆమెని ఎంతో బాధ పెట్టేవారు. హే, నువ్వు మాతో పాటు కూర్చుంటావా? కుదరదు, ఇక్కడ కూర్చోవద్దు. అరే, గ్లాసు పగిలిపోయింది, తొందరగా ఊడ్చేయి. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఆనందాలు అనుభవిస్తూ మొత్తం పని ఆ పిల్ల తలపై రుద్దేవారు. ఇంట్లో అందరూ సిండ్రెల్లా అని పిలిచేవారు. వీలున్నప్పుడల్లా ఆమె పిల్లితో కలిసి మంట దగ్గర చలి కాచుకునేది. ఒకరోజు రాజభవనం నుండి పిలుపు వచ్చింది. రాజకుమారుడి కోసం ఒక గొప్ప పండుగ చేయబడుతుంది. పెండ్లీడికొచ్చిన అమ్మాయిలందరూ ఆహ్వానితులే. సవితి తల్లి తన కూతుళ్లను తయారు చేసేటప్పుడు సిండ్రెల్లాకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి సహాయం చేయవలసి వచ్చింది. రాజకుమారుడికి మీ 2 కన్నా అందంగా మరెవ్వరూ కనిపించకూడదు. నేనెందుకు రాకూడదు? నేను కూడా యువతనే కదా. అబ్బో, ఈ బట్టలు వేసుకుని పార్టీకి వస్తావా? పార్టీ రోజున సిండ్రెల్లా ఇంటి వద్దే ఒంటరిగా కూర్చుని తన స్థితిపై బాధపడసాగింది. అప్పుడు చిమ్నీలో నుండి ఒక మెరుపు కనిపించింది. ఆ మెరుపులో నుండి ఒక అందమైన దేవత బయటికి వచ్చింది. సిండ్రెల్లా నమ్మలేకపోయింది. ఆమె అచ్చు అమ్మలా ఉంది. బంగారు తల్లి, అమ్మా, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు కూడా రాజమహల్కి పార్టీకి వెళ్ళు, నేనున్నానుగా. నిజంగానా? ఎలా? వెళ్ళు, గార్డెన్లో నుంచి పెద్ద సొరకాయని తీసుకునిరా. పిల్లి పిన్నమ్మ, నువ్వు 7 ఎలకల్ని తీసుకునిరా. ఆ దేవత క్షణాల్లోనే ఆ సొరకాయని తన మంత్రంతో అందమైన గుర్రబండిగా మార్చింది. ఆ తరువాత తన మంత్రదండాన్ని ఎలక వైపు చూపించింది. ఒక ఎలకని డ్రైవర్గా మార్చింది. ఇక 6 ఎలకలు అందమైన గుర్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు నీ సంగతి. నేను అచ్చు రాజకుమారిని అయిపోయాను. అమ్మా, నాకు డాన్స్ రాదు కదా. నేను రాజకుమారుడితో ఎలా నాట్యం చేయాలి? ఈ మంత్రం చెప్పులు వేసుకుని అందరికన్నా బాగా నాట్యం చేస్తావు. నీవు రాజకుమారుడితో తప్పక నాట్యం చేయాలి. కానీ గుర్తుపెట్టుకో, ఈ మంత్రశక్తి అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది. నీవు అక్కడి నుండి అర్ధరాత్రి ముందుగానే బయలుదేరిపోవాలి. తప్పకుండా అర్ధరాత్రికి ముందుగానే వచ్చేస్తాను.
నన్ను మళ్ళీ కలుస్తావుగా అమ్మా? నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. సిండ్రెల్లా రాజభవనంలోకి అడుగుపెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ ఆమెని ఆశ్చర్యంతో చూడసాగారు. తన సవితి చెల్లెళ్ళిద్దరూ కూడా తనని గుర్తుపట్టలేకపోయారు. ఇక రాజకుమారుడు ఆమె అందానికి బానిసైపోయాడు. మహారాజుకు మహారాణికి కూడా ఆమె బాగా నచ్చింది. రాజకుమారి అంటే ఇలా ఉండాలి. రాజకుమారుడు ఇక ఆగలేకపోయాడు. సిండ్రెల్లాతో కలిసి నాట్యం చేయసాగాడు. ఎంతో అందంగా నాట్యం చేశారు. ఆమె దగ్గర మంత్రం చెప్పులున్నాయిగా. సవితల్లి చెల్లెళ్ళు ఈర్ష్యతో మాడిపోయారు. సిండ్రెల్లా సంతోషంలో మునిగిపోయింది. సమయం మర్చిపోయింది. తల్లి మాట కూడా గుర్తుకు రాలేదు. అకస్మాత్తుగా ఆమె కన్ను గడియారం వైపు పడింది. 12 గంటలకి కొద్ది సమయమే ఉంది. రాజకుమారుని వదిలేసి మెట్లపై నుండి పరిగెత్తుకుని పారిపోయింది. పరిగెడుతుండగా ఒక చెప్పు ఊడిపోయింది. ఆమె ఆ చెప్పుని తీసుకునే స్థితిలో లేదు కదా. రాజకుమారుడు ఆమె వెనకాల పరిగెత్తగా చెప్పు దొరికింది. అది సిండ్రెల్లా చెప్పు. ఈ చెప్పు ఎవరిదో వాళ్ళని పట్టుకురండి. ప్రపంచమంతా వెతికైనా సరే వాళ్ళు నాకు కావాలి. సైనికులు ఇంటింటికి వెళ్లి ఆ చెప్పు తొడిగిస్తూ యువతులని పరీక్షించారు. కానీ ఈ చెప్పు ఎవరికీ పట్టలేదు. చివరికి సిండ్రెల్లా ఇంటికి చేరారు. ఇద్దరు సవితి చెల్లెళ్ళు కాలికి చెప్పు పట్టలేదు. కొంచెం ప్రయత్నించి చూడు, పట్టేస్తుంది. ఏమంటే మా అమ్మాయి పని చేసి కాళ్ళు వాచిపోయాయి. పని చేసి చేసి. కానీ ఆ చెప్పు వాళ్ళిద్దరి కాళ్ళకి పట్టలేదు. సైనికులకి ఆ ఇంట్లో మరో అమ్మాయి కనిపించింది. ఇంట్లో వేరే ఒక అమ్మాయి ఉంది. సిండ్రెల్లా ఆ చెప్పులు తొడగ్గానే ఆ చెప్పు ఆమెదే అని సైనికులకి అర్థమైంది. మీరు మాతో పాటు రాజభవనానికి రండి. మా రాకుమారుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. సైనికులు సిండ్రెల్లాని రాజభవనానికి తీసుకెళ్లారు. రాజభవనానికి చేరగానే రాజకుమారుడు చూడగానే ఆమెను సిండ్రెల్లాగా గుర్తుపట్టాడు. చాలా సంతోషించాడు. రాజకుమారుడు వంగి సిండ్రెల్లాని అడిగాడు, రాజకుమారి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా అంగీకరించింది. అప్పటి నుండి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. నా చెప్పుల మంత్రం ఇంకా ఎలా పనిచేస్తోంది? నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. అర్థమైంది. అమ్మా, ఇదంతా నువ్వే కదా చేసింది? ఒక శీతాకాలం మంచు కురుస్తున్న రాత్రి అది. అందరూ కోటు, గ్లౌస్, స్కార్ఫ్స్ని వేసుకుని బయటికి వెడుతున్నారు. అందరూ తొందరలో ఉన్నారు. కొంతమంది ఇంటికి వెళ్లాలన్న తొందరలో ఉన్నారు. కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెడుతున్నారు. పిల్లలు దారిలో ఆడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు స్నో బాల్స్ విసురుకుంటున్నారు. నిజానికి స్నో ఆనందాన్ని వాళ్ళు పూర్తిగా అనుభవిస్తున్నారు. వాళ్ళ కేరింతలు అక్కడి వాతావరణంలో ప్రేమను నింపాయి. దారిలో ఒక అమ్మాయి ఉంది. ఆడుకుంటున్న పిల్లలకు వేరుగా ఉంది. ఈ అమ్మాయి కేవలం చూస్తోంది మిగతా పిల్లలు ఆడుకోవడాన్ని. ఆమె దగ్గర వేరే వాళ్ళలా హ్యాట్ లేదు,
ఆమె దగ్గర బట్టలు కూడా లేవు. ఉన్నవి కాస్త చిరిగిపోయున్నాయి. ఇక ఆమె చెప్పులు కూడా ఆమెవి కాదు, చాలా పెద్దవి. ఆమె చేతిలో ఒక బాక్స్ ఉంది. ఆమె చలిలో వణికిపోతోంది. ఆమె చూడనే లేదు. ఒక కార్ ఆమె ఉన్న వైపు వస్తోంది. ఏ అమ్మాయి, రోడ్డు పక్కన నిల్చో, లేకపోతే యాక్సిడెంట్ అవద్దే. ఆ అమ్మాయి వెంటనే ఫుట్పాత్ వైపుకి పరిగెత్తింది. పరిగెత్తుతుండగా ఆమె చెప్పులు జారిపోయాయి. ఫుట్పాత్ పైకి వచ్చాక వెనక్కి చూస్తే ఒక పిల్లాడు ఆమె చెప్పుల్ని తీసుకుని పరిగెడుతున్నాడు. అయ్యో నా చెప్పులు! ఏ ఆగు! గట్టిగా అరిచింది. అతని వెనకాలే పరిగెత్తింది. అయితే ఆ పిల్లాడు త్వరగా పారిపోయాడు. మరో దారి లేక చెప్పులు లేకుండానే ఒక ఇంటి తలుపు దగ్గర నిలబడింది. ఆమె తన చేతిలో ఉన్న పెద్ద బాక్స్ని కింద పెట్టింది. మ్యాచెస్తో నిండిన డబ్బాల్ని చూస్తోంది. చలికి ఆమె కళ్ళు తడిగా అయిపోయాయి. ఈమె మా లిటిల్ మ్యాచ్ గర్ల్. అయితే ఆ రోజు ఒక్క మ్యాచ్ డబ్బాను కూడా అమ్మలేకపోయింది. ఆమె ఒక్క మ్యాచ్ డబ్బాని అయినా అమ్మితే ఇంటికి వెళ్ళి తల్లితో కలిసి వేడిగా అన్నం తినగలదు. అప్పుడే ఆమె అరవసాగింది. మాచిస్! మాచిస్! ఎవరైనా తీసుకోండి ఒక డబ్బా మాచిస్! ఎవరు కూడా ఆమె వైపు తల తిప్పి కూడా చూడలేదు. ఉన్న చోటే కూర్చుండిపోయింది. ఆమె వేళ్లు చలికి నొప్పెట్టసాగాయి. నొప్పిని ఓర్చుకోలేకపోతోంది. ఏదో ఒక రకంగా ఆమెకి వేడి కావాలి. ఆమె మ్యాచెస్ డబ్బా నుండి ఒక పుల్ల తీసింది. ఆమె వేళ్లు మొద్దుబారిపోయాయి. ఎంతో కష్టం మీద ఆమె పుల్లని పట్టుకుంది. పుల్లని గోడపై రుద్ది వెలిగించింది. ఆ చిన్న వెలుగు ఆమెని సంతోషపెట్టింది. పాపం ఆ పిల్ల అగ్గిపుల్లని 2 చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు వెచ్చదనం కలిగింది. మంటని చూసి ఆమె కలలోకి వెళ్ళిపోయింది. ఆమె తన మంటలో వెలుగుతున్న ఒక స్టోర్ని చూసింది. ఆమె ఒక పెద్ద స్టోక్ వద్ద అందమైన ఇంట్లో కూర్చుని ఉంది. ఆమె వెచ్చని స్వెటర్, ఉన్ని బూట్లు, తలపై వెచ్చని టోపీ పెట్టుకుని ఉంది. ఎంత వేడి అంటే ఆమెకి చెమటలు పట్టసాగాయి. ఉన్నట్టుండి మ్యాచెస్ పుల్ల ఆరిపోయింది. దాంతో ఆమె కల కూడా చెదిరిపోయింది. ఆమె వేళ్లు మళ్లీ చలికి నొప్పెట్టసాగాయి. ఆమె మరో పుల్ల వెలిగించింది. అదే సమయంలో చలిగాలి వీచింది. ఆమె గోడకి అడ్డం పెట్టి ఆ మంటని ఆరకుండా ఉండేలా ప్రయత్నించింది. మంటకి చేతిని కూడా అడ్డం పెట్టింది. దాన్ని ఆమె చూస్తున్నప్పుడు గోడ మాయమైపోయింది. అక్కడ ఒక గది కనిపించింది. ఒక తెల్లటి బట్టతో కప్పబడ్డ టేబుల్పై అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. పగటి వెలుగులో వెండిలా ఆ గది మెరిసిపోతోంది. ఆ టేబుల్పై చూడగానే అక్కడ మధ్యలో అందమైన రుచికరమైన ఒక గ్రిల్డ్ ముక్క కనిపించింది. ఆమె వెంటనే ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఆమె ఆకలి తీరిపోయింది. ఆమె మరో ముక్కని తీసుకోవాలనుకుంది. ఆమె తీసుకోబోయింది. అయితే తన చేతిలో ఉన్న మ్యాచెస్ పుల్ల త్వరగా ఆరిపోయింది. పాపం పిల్ల చెయ్యి కాలిపోయింది. ఆమె ఆ పుల్లని ఆర్పేసింది. ఆ పుల్లని విసిరేయగానే గోడ మళ్ళీ వచ్చేసింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ ఇంకో పుల్లని వెలిగించింది. ఈసారి ఆమెకి మరింత పెద్ద కల కనిపించింది. ఒక అందమైన చోట పెద్ద చందమామతో పాటు ఒక చెట్టు కింద తెల్లటి బట్టలతో కూర్చుని ఉంది. రాత్రి సమయం, కానీ చలి లేదు. ఆమె నక్షత్రాల్ని చూస్తూ సంతోషపడుతోంది. ఆమె ఎప్పుడూ ఇంత విశాలమైన ఆకాశాన్ని, మెరిసే నక్షత్రాల్ని చూడలేదు. అప్పుడే ఆమెకి ఒక తోక తెగిన నక్షత్రం కనిపించింది. మనసులో అనుకుంది, ఇంకోటి ఎగిరిపోయింది అని. ఆకాశం వైపు ఆమె అమ్మమ్మ అలా చెబుతుండేది.
సరిగ్గా అప్పుడే తన అమ్మమ్మని చూసింది. ఎప్పుడైనా నక్షత్రం తోక తెగితే అప్పుడు దాని స్థానాన్ని మరొకటి తీసుకుంటుంది. ఇలా చెప్పి ఆమె అమ్మమ్మ మాయమైపోయింది. లిటిల్ మ్యాచ్ గర్ల్ పిలవసాగింది. అమ్మమ్మ ఆగు, వెళ్ళొద్దు, నేను మిమ్మల్ని చాలా మిస్ చేస్తాను. తన అమ్మమ్మని మరోసారి చూసేందుకు మ్యాచెస్ పుల్లని వెలిగించింది. చలికి ఎలా వణికిపోతోందో మర్చిపోయింది. మళ్ళీ తన కలని చూడసాగింది. అగ్గిపుల్లని వెలిగించిన ప్రతిసారి తన అమ్మమ్మని చూస్తున్నట్టుగా ఆమెకి అనిపించింది. ఆమె మరో అగ్గిపుల్లని వెలిగించింది. ఆమె చుట్టూ పట్టపగలంతా వెలుగు వచ్చింది. అమ్మమ్మ ఎంతో అందంగా కనిపించింది. ఆ అందమైన ముఖాన్ని చూస్తూ తన కష్టాలన్నీ మరిచిపోయింది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుండు. అందుకే ఆమె చివరి అగ్గిపుల్లను కూడా వెలిగించింది. అమ్మమ్మ మళ్ళీ ఆమె ఎదురుగా వచ్చింది. తన చేతిలోకి లిటిల్ మ్యాచ్ గర్ల్ చేతిని కూడా అందుకుంది. ఇద్దరూ కలిసి ఆకాశంలో ఎగరసాగారు. లిటిల్ గర్ల్కు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చలి లేదు, ఆకలి లేదు. సరిగ్గా అదే సమయంలో మరో నక్షత్రం తోక తెగింది. ఉదయం రోడ్డుపై వెడుతున్నవారు గోడకు ఆనుకొని ఉన్న లిటిల్ గర్ల్ని చూశారు. ఆమె కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఆమె ముఖంపై చిరునవ్వు మాత్రం ఉంది. ఆమె చుట్టుపక్కల ఎన్నో ఆరిపోయిన అగ్గిపుల్లలు పడి ఉన్నాయి. ఆ పుల్లలే కాలి ఆమె జీవితంలో వెలుగుని నింపాయి. ఇలాంటి కలలు ఎవరూ చూడలేరు.